హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజైతే ఒక హెయిర్ ప్యాక్ అయితే మీకు చూపిస్తాను రండి. సో ఈ హెయిర్ ప్యాక్ అయితే కంప్లీట్గా న్యాచురల్ అండ్ ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి డాండ్రఫ్ ఉన్న, హెయిర్ ఫాల్ ఉన్న, ఇంకా హెయిర్ చాలా ఏమంటారు చాలా రఫ్గా ఉన్న చాలా స్మూత్ చేస్తుంది అనమాట. సో ఈ ప్యాక్ అయితే ఈ 3 ప్రాబ్లమ్స్కి, హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నింటికి చాలా బాగా పనిచేస్తుంది. సో మీకైతే ఈ దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను రండి. సో ఫస్ట్ వచ్చి కరివేపాకు అనమాట. కరివేపాకు కూడా మనకి తిన్న హెల్త్కి మంచిది అండ్ ఇలా ప్యాక్లో యూజ్ చేసినా కూడా హెయిర్కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చి మందార పాకులు. సో మందార పాకులతో పాటు నేను ఈ ఫ్లవర్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. సో ఫ్లవర్, ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చి కర్డ్. సో కర్డ్ని కూడా యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ వాటర్ యూజ్ చేయట్లేదు, వాటర్ ప్లేస్లో కర్డ్ని యూజ్ చేస్తున్నాను. సో కర్డ్ తర్వాత నెక్స్ట్ కలబంద. ఓకేనా, కలబంద కూడా మంచిది హెయిర్కి. అండ్ స్టార్ ఐటమ్ వచ్చి మెంతులు అన్నమాట. సో మెంతులు హెయిర్కి చాలా మంచిది. మెంతులు కూడా మార్నింగ్ టైం తింటే హెల్త్కి చాలా మంచిది. సో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. సో హెయిర్కి కూడా చాలా మంచిది మెంతులు. సో ఈ 5 ఐటమ్స్తో అయితే మనం ఈ ప్యాక్ని రెడీ చేద్దాం రండి. అండ్ ఇక్కడైతే నేను ఒక మిక్సీ తీసుకున్నా. మిక్సీలో ఈ 5 ఐటమ్స్ ఉన్నాయి కదా, మనం ఇవి చాలా మనకి అందరికీ దొరికేవే. సో మనం వీటి కోసం ఎక్కువ చూడాల్సిన పని లేదు, మనకి దగ్గరలోనే అన్నీ దొరికేస్తాయి కాబట్టి ఈజీగానే చేసుకోవచ్చు ఈ ప్యాక్ అయితే. సో ఇందులో అయితే కరివేపాకు అండ్ ఈ ఫ్లవర్లో అయితే నేను సెంటర్ పార్ట్ తీసేసి వేస్తున్నాను ఫ్లవర్. అండ్ ఫ్లవర్ తర్వాత ఆకులు, మందార పాకులు వేస్తాను. మందార పాకులు వేసిన తర్వాత కర్డ్ వేస్తున్నాను. చూడండి ఎన్ని ఆకులు తీసుకున్నాను. సో మీ హెయిర్కి తగినట్టుగా మీరైతే ఈ క్వాంటిటీ అనేది చేంజ్ చేసుకోండి. నా హెయిర్కి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. సో అందుకనే నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనిపిస్తే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఓకేనా. సో నేనైతే ఇక్కడ కలబంద గుజ్జు అవి వేసేసాను. అండ్ ఫైనల్గా అయితే మనం మెంతులు అయితే వాటర్ వేస్తే చాలా లిక్విడ్గా అవుతుంది కాబట్టి నేను వాటర్ తీసేసి ఓన్లీ మెంతులు మాత్రమే వేస్తున్నాను. వేసేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మెంతులు అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. మార్నింగ్ కూడా తింటే చాలా మంచిది. డైలీ కొంచెం మెంతులు తీసుకుంటే మనకు షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్, మెంతులు, ఇంకా కరివేపాకు అండ్ మందార పాకు, పెరుగు, కలబంద అన్నీ వేసి, కలబంద అంటే కలబందలో గుజ్జు అనమాట, వేసి మొత్తం ఇలా గ్రైండ్ చేశాను అనమాట. మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇక్కడ పక్కన పెట్టేశాను చూడారు. సో ఇది అనమాట మన కంప్లీట్ ఏమంటారు ప్రొసీజర్ మన ప్యాక్ రెడీ చేయడానికి. సో దీన్ని అయితే నేను ఇప్పుడు నా హెయిర్కి అయితే ఇలా అప్లై చేసేసాను మొత్తము. సో హెయిర్కి నాకు డాండ్రఫ్ ఉంది కాబట్టి సో అప్లై చేశాను కొంచెం. ఇలా మనం వీక్లీ ఒక 2 టైమ్స్ చేసుకుంటే మనకి హెయిర్ అయితే మంచిగా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా నెక్స్ట్ వీడియోలో ఎలాంటి రిజల్ట్ అయితే వచ్చింది అనేది మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ.